అపోస్తుల కార్యం 3వ అధ్యాయం 14వ వచనం. మీరు పరిశుద్ధుడును నీతిమంతుడునైన వానిని నిరాకరించి నరహంతకుడైన మనిషిని మీకు అనుగ్రహింపుము అని అడిగితిరి. మీరు జీవాధిపతిని చంపితిరి, కానీ దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను. అందుకు మేము సాక్షులము. హల్లెలూయా. చదవబడ్డ వాక్యము దేవుడు దీవించునుగాక. చూడండి, పేతురు పరిశుద్ధాత్మతో నింపబడ్డవాడై మాట్లాడుతున్న మాటలు ఇవి. మనం గత వారాలుగా ఇదే టాపిక్ ని మనం ధ్యానించుకుంటున్నాం. ఎందుకు ఇదొక్క సన్నివేశాన్ని ఎంతగానం మనం ధ్యానం చేసుకోవాల్సిన అవసరం వస్తున్నది అని అంటే, భూమి మీద ఒక మనిషి పరిశుద్ధాత్మతో నింపబడి పరిశుద్ధాత్మ చేత నడిపించబడడం, పరిశుద్ధాత్మ చేత అవలంబింపబడడం లేదా పరిశుద్ధాత్మలో ఆ వ్యక్తి ఉండడం అనేది దానికి మించిన ప్రాముఖ్యమైన విషయం భూమిపైన ఇంకొకటి లేదు. హల్లెలూయా. ఇది నేను నమ్ముతున్నాను. అదే విధంగా వాక్యము అదే విధంగా రాయబడింది. పరిశుద్ధాత్మ అనేది దేవుడు మనుషులకు క్రొత్త నిబంధనలో ఇచ్చిన ఒక వాగ్దానం. అది మొట్టమొదటి వాగ్దానం. అది అన్నిటికంటే ప్రాముఖ్యమైన వాగ్దానం. కాబట్టి ఆ వాగ్దానము కొరకు, ఆ పరిశుద్ధాత్మను గురించి మనం ధ్యానించుకోవడానికే మనం ఎక్కువగా సమయాన్ని కేటాయించాలి. ఆ పరిశుద్ధాత్మకు మినహా నువ్వు వేరే ఏ వరముల గురించైనా సరే నువ్వు ప్రయత్నిస్తున్నట్లయితే, నాకు దేవుడు తన పరిచర్య కొరకు లేకపోతే తన మహిమ కొరకు నన్ను వాడుకోవాలి, లేకపోతే దేవుని చిత్తం నా పట్ల నెరవేర్చబడాలా, ప్రార్థన నేను ఎక్కువ సమయం ప్రార్థనలో సమయాన్ని గడపగలగాల, లేకపోతే నేను దేవునికి ఇష్టానుసారమైన జీవితం జీవించాలి అని, లేకపోతే ఆత్మలను అర్థం చేసుకుని ఆత్మల వివేచన వరము, స్వస్థపరచు వరము అనే 9 కృపావరాలు నాలో పనిచేయాలి అని అనుకోవడమే కానీ, లేకపోతే దేవుని కొరకు ఫలభరితమైన జీవితం నేను జీవించాలి అని అనుకుంటున్నా అని ఎవరైనా సరే మీలో అనుకుంటున్నట్లయితే, ఖచ్చితంగా నేను మీకు ఇచ్చే సలహా ఒకటే: మీరు మొదట పరిశుద్ధాత్మతో నింపబడండి. మీరు పరిశుద్ధాత్మతో నింపబడితే చాలు, మీకు కావలసినవన్నీ ఆ పరిశుద్ధాత్మ ద్వారా మీరు పొందుకోబోతున్నారు. హల్లెలూయా. అలా పరిశుద్ధాత్మను పొందుకోవడం అనే ఆ అనుభవానికి మించినది బైబిల్ గ్రంథంలో వేరే ఏదీ లేదు. ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్తున్నాను? మరి ఏమంటారు, రక్షణ అనేది దానికంటే ప్రాముఖ్యమైనది కదా, లేకపోతే దేవుని కోసం పరిచర్య చేయడం, లేకపోతే వాక్యం ధ్యానించుకోవడం అనేది ఏదైనా సరే ప్రతి పనిలో నీకు సహాయపడేది పరిశుద్ధాత్మయే, లేదా నిన్ను నడిపించేది పరిశుద్ధాత్మయే. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ లేకుండా నువ్వు ఏమీ చేయలేవు. అలాంటి ఒక భాగంలో, అలాంటి ఒక అనుభవమే ఇక్కడ పేతురుకుంది. పేతురు యేసుక్రీస్తు ప్రభు ఎవరో నాకు తెలియదు అని చెప్పి బొంకి తప్పించుకున్న పేతురు. ఆ పేతురే యేసుక్రీస్తు ప్రభువే నిజమైన దేవుడు, ఆయనను మీరు నిర్దాక్షిణ్యంగా కారణాలు లేకుండా వెతికి మరి ఆయనను చంపినారు, ఆయనయే సర్వలోక రక్షకుడు అని అంత ధైర్యంగా మాట్లాడడానికి గల ఆయనకు ఒక ధైర్యం ఇచ్చింది ఆ పరిశుద్ధాత్మను బట్టియే. కాబట్టి అలాంటి ధైర్యం, అలాంటి జ్ఞానం, అలాంటి ఒక సామర్థ్యం మనలో కూడా ఉండాలి, లేదా మనం కూడా ఆ విధంగా ఉండగలగాలి అనంటే మనం పరిశుద్ధాత్మ చేత నింపబడ్డ వారమై ఉండాలా. హల్లెలూయా. ఇలా విశ్వసించిన వారు ఖచ్చితంగా పరిశుద్ధాత్మతో నింపబడతారు. ఒకవేళ నీకు పరిశుద్ధాత్మ గురించి తెలియకపోతే నువ్వు పరిశుద్ధాత్మను ఏ విధంగా పొందుకోగలవు? నువ్వు పరిశుద్ధాత్మ గురించి తెలుసుకుంటేనే కదా పరిశుద్ధాత్మను పొందుకునే అవకాశం నీకు ఉంటుంది. చాలా మందికి అసలు పరిశుద్ధాత్మను ప్రతి ఒక్కరూ పొందుకోవచ్చు అన్న సంగతి కూడా చాలా మందికి తెలీదు. కొంతమంది నాకు పర్సనల్గా కాల్ చేసి కొంతమంది యవనస్తులు మాట్లాడిన మాట ఏంది అనంటే, వాళ్ళ చర్చి పాస్టర్స్ చెప్పిన మాటలు ఏంటి అనంటే, పరిశుద్ధాత్మతో నింపబడడం అనేది, అన్య భాషల్లో మాట్లాడడం అనేది, కృపావరాలు అనే అనుభవము
ఇవి ఏవైనా సరే సేవకులకు మాత్రమే, కానీ విశ్వాసులకు కాదు అన్నట్టుగా మా పాస్టర్లు చెప్తున్నారన్నా. మరి మీరేమో పరిశుద్ధాత్మ అందరూ పొందుకోవాలా, అందరూ అన్య భాషలో మాట్లాడాలా, అందరూ కృపావరాల్లో ఉండాలా అని అంటున్నారు. మరి అది సత్యమా, ఇది సత్యమా, నేను ఏదో నిర్ధారించుకోలేకపోతున్నా అని కొంతమంది నాకు కాల్ చేసి చెప్పారు, 2-3. ఈ ఆన్లైన్ గూగుల్ మీట్లో వాళ్ళు జాయిన్ అయ్యారు ఇంతకుముందు, ఇప్పుడు జాయిన్ అవ్వట్లేరు. అలా వాళ్ళు అడుగుతున్న ప్రశ్నను బట్టి నాకు డౌట్ వచ్చి నేను వాళ్ళకి రిటర్న్ క్వశ్చన్ వేసిన. మరి మీ పాస్టర్ గారికి ఇదే ప్రశ్న అడగండి, పరిశుద్ధాత్మ గురించి అడగండి, అందరు నింపబడొచ్చా, మరి అందరు అన్య భాషలో మాట్లాడొచ్చా, కృపావరాలు అందరికీ అవసరమే ఉంటాయా అని అడగండి అని అంటే అడిగినామన్నా. కానీ వాళ్ళు ఇచ్చే సమాధానం ఏంటంటే అది కేవలం పాస్టర్స్కి మాత్రమే, విశ్వాసులకు అందరికీ కాదు. కేవలం విశ్వాసులు మామూలుగా ప్రార్థన చేయాలా, ప్రార్థన చేసి అక్కడితో ఉండిపోవాలా, కానీ వాళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడడం అని, లేకపోతే అన్య భాషలు మాట్లాడడం అని, అన్య భాషలకు అర్థం చెప్పడం అని, లేకపోతే 9 కృపావరాలతో నింపబడడం అనేది మీకు కాదు, కేవలం సేవకులకు మాత్రమే అని వాళ్ళు మమ్మల్ని రిజెక్ట్ చేసిర్రు, ఇగ్నోర్ చేసినారన్నా అని వాళ్ళు నాకు చెప్పుకున్నారు. ఇది వాళ్ళు ఇచ్చిన మాట, వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్, వాళ్ళు చెప్పిన మాట. అయితే ఇంత భయంకరమైన స్థితిలో నేటి సంఘ కాపరులు కొంతమంది ఉన్నారు, అందరు కాదు, కొంతమంది. పరిశుద్ధాత్మను గురించిన సరి అయిన అవగాహన లేకనా, లేకపోతే వాక్యం గురించిన అవగాహన లేకనా అని అంటే వాళ్ళకి పరిశుద్ధాత్మ నడిపింపు లేక, వాక్యము సరిగా అర్థం కాక, లేక వాళ్ళ సొంత స్వార్థంగా ఆలోచించి సంథింగ్, ఇంకా వాళ్ళ థాట్స్ ఏమున్నాయో నేను అవన్నీ చెప్పలేను, వాళ్ళ ఉద్దేశాలు వాళ్ళే. అలాంటి సంఘాలు కూడా, అలాంటి పాస్టర్స్ కూడా ఉన్నారు ఈ జమానాలో. అయితే దేవుని కృపను బట్టి, దేవుడు నాకిచ్చిన ప్రత్యక్షతను బట్టి, దేవుడు నాకిచ్చిన ఆలోచన బట్టి నేను చెప్పేది ఏంటంటే, వాక్యాన్ని ఆధారం చేసుకొని పరిశుద్ధాత్మ సంఘానికి అవసరం. పరిశుద్ధాత్మ సంఘస్థులు పరిశుద్ధాత్మతో నింపబడాల. పరిశుద్ధాత్మ సంఘంలో ఉన్న, లేకపోతే యేసుక్రీస్తు ప్రభు రక్తంలో కడగబడ్డ, లేకపోతే యేసే నిజమైన దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు అని ఎవరైతే యాక్సెప్ట్ చేయగలుగుతారో, విశ్వసించగలుగుతారో, అలాంటి వారికి పరిశుద్ధాత్మ ఖచ్చితంగా అవసరమై ఉన్నది. పరిశుద్ధాత్మ ఒకవేళ అలాంటి వ్యక్తులు నింపబడి ఉండకపోతే, వాళ్ళు నిన్న మారు మనసు పొంది ఈరోజు బాప్తిజం పొందుకొని రేపు వాళ్ళు విశ్వాసంలో నుండి తప్పిపోయే అవకాశాలు 100% ఉంటాయి. విశ్వాసంలో నుండి నువ్వు తప్పించబడకుండా స్థిరంగా ఉండాలా, దేవునికి ఇష్టానుసారమైన జీవితం నువ్వు జీవించాలి అని అంటే నువ్వు ఖచ్చితంగా పరిశుద్ధాత్మతో నింపబడ్డ వ్యక్తివై నువ్వు ఉండాలా. అలా పరిశుద్ధాత్మతో నింపబడ్డ వ్యక్తివై ఉంటే తప్ప నీవు దేవునికి ఇష్టానుసారమైన జీవితం ఈ భూమి మీద జీవించలేవు. ఈ భూమి మీద జయ జీవితం అనేది నువ్వు జీవించలేవు. కాబట్టి పరిశుద్ధాత్మ అందరి కొరకు దేవుడు ఇచ్చిన ఒక బహుమానం, ఒక వరం అది. అందుకే కొత్త నిబంధనలు దేవుడు మొట్టమొదటిగా చేసిన ఒక ప్రామిస్, ఇచ్చిన ఒక వరం ఏంది అంటే పరిశుద్ధాత్మ గురించిన వరమే. హల్లెలూయా. ఇలాంటి వరములో ప్రతి ఒక్కరు పాలిభాగస్తులు కావాలా. అలా పాలిభాగస్తులైన తరువాత పరిశుద్ధాత్మను పొందుకొని నీలో పరిశుద్ధాత్మ కార్యం జరిగిస్తున్నప్పుడు నీవు ఒక సాధారణమైన వ్యక్తిగా నువ్వు ఉండవు, నువ్వు ఒక అసాధారణమైన వ్యక్తిగా ఉంటావు. అసాధారణమైన వ్యక్తిగా అనంటే నీ మనోనేత్రాలు వెలిగింపబడతాయి. ఆత్మ సంబంధమైన ప్రపంచంలో లేదా ఆత్మల ప్రపంచంలో నువ్వు చూడగలుగుతావు. నీ భౌతిక నేత్రాలకు కనిపించనివి నీవు అర్థం చేసుకోగలుగుతావు, నీ ఆత్మ నేత్రాలు వెలిగింపబడిన దాన్ని బట్టి. కాబట్టి నీ చుట్టుపక్కల జరుగుతున్న ఆత్మ సంబంధమైన క్రియలను నువ్వు అర్థం చేసుకోవాలన్నా, నీ వ్యక్తిగత జీవితంలో జరుగుతున్న ఆత్మ సంబంధమైన క్రియలను నువ్వు అర్థం చేసుకోవాలన్నా, నీ కుటుంబంలో నీ మామూలు ఆలోచనకు, నీ 6th సెన్స్కి అర్థం కాని విషయాలు ఏవైనా జరుగుతున్నట్లయితే వాటిని అర్థం చేసుకొనున్నట్లుగా నీకు నీ మనోనేత్రాలు వెలిగింపబడ్డవై ఉండాలా. నువ్వు పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్న వ్యక్తివై ఉండాలా. చూడండి, ఏ వ్యక్తి అయితే పరిశుద్ధాత్మ చేత నింపబడి పరిశుద్ధాత్మ చేత నడిపించబడి అనుభవంలో ఉంటారో ఆ వ్యక్తులు అసాధారణమైన వ్యక్తులు.
ఆ వ్యక్తులు దేవుని చిత్తాన్ని భూమి మీద నెరవేరుస్తున్న వ్యక్తులు. కాబట్టి నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడ్డ వ్యక్తివైతేనే దేవుని చిత్తాన్ని భూమి మీద నెరవేర్చగలవు. ఇక్కడ పేతురు ఇంకొక మాట మాట్లాడుతున్నాడు. ఏమని అనంటే, పరిశుద్ధుడును నీతిమంతుడునైన వానిని మీరు నిరాకరించి. నీతిమంతుడు అన్న మాటను నేను అర్థం చెప్పి ముందుకు వెళ్తా, వినండి. నీతిమంతుడు అనంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చువాడు అని అర్థం. దేవుని చిత్తాన్ని ఎవరైతే నెరవేరుస్తారో వాళ్ళు మాత్రమే నీతిమంతులు. నీతి అనగా దేవుని చిత్తం. నీతి అనగా దేవుని చిత్తం. రైచస్ అని అంటే దేవుని ప్లాన్, దేవుని థాట్స్, దేవుని ఉద్దేశాలు ఏవైతే ఉంటాయో, దేవుని ఆలోచనలు ఏవైతే ఉంటాయో అవి మాత్రమే నీతి. దేవుని ఆలోచనకు బయటగా ఏది ఉన్నా అది దుర్నీతి లేదా అవినీతి. కాబట్టి దేవుని ఆలోచన ఏదైతే ఉంటుందో అదే నీతి. కాబట్టి దేవుని ఆలోచన నెరవేర్చాలి అని ఎవరైతే అనుకుంటారో లేదా ఎవరైతే దేవుని ఆలోచన నెరవేరుస్తూ ఉంటారో వాళ్ళు మాత్రమే నీతిమంతులు లేదా నీతిపరులు. కాబట్టి దేవుని చిత్తం ఈ భూమిపైన నీవు నెరవేర్చడానికి సిద్ధపరచబడుతున్నట్లయితే లేదా నెరవేర్చాలని ఆశ నీలో పుడుతున్నట్లయితే నువ్వు నీతిమంతుడవు. అయితే చాలామంది జీవితంలో దీనికి నేను ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి దీన్ని ముందుకు వెళ్తా. ఏందనంటే, యేసుక్రీస్తు ప్రభు నీటి బాప్తిజం పొందుకోవడానికి బాప్తిజం ఇచ్చి యోహాను యోర్దాను నదిలో బాప్తిజం ఇస్తున్నప్పుడు అక్కడికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆయన నీళ్ళలోకి దిగి యోహాను చేత బాప్తిజం పొందుకున్నట్లుగా యోహానుతో మాట్లాడితే యోహాను అంటాడు, ప్రభువా నేను మీ చెప్పుల వారు ఇప్పుడు అనుకుంటా యోగ్యుని గాను, మీరు నాకు బాప్తిజం ఇవ్వాలి కానీ నేను మీకు బాప్తిజం ఇవ్వడం ఏంది అని అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆయనకి ఇచ్చే రిప్లై ఏంది అని అంటే, నీతి యావత్తు ఈ విధముగా జరగవలనై ఉన్నది కాబట్టి ఇప్పటికీ ఈ విధంగా కానిమ్ము అని అంటాడు ఆయన. అంటే నీతి యావత్తు ఈ విధముగా జరగవలని ఉన్నది అంటే ఎప్పుడు ఎక్కడ ఎలా జరగాలి అని దేవుని ఆలోచన, దేవుని ప్రీ ప్లాన్ ఉంటుందో అది అలా జరగడమే నీతి జరగడం. ఆ స్థలంలో యేసుక్రీస్తు ప్రభువుకు యోహాను బాప్తిజం ఇవ్వాలా, అది దేవుని ప్లాన్. అది అలా జరిగితేనే అక్కడ నీతి నెరవేర్చబడినట్లు. ఒకవేళ యోహాను, ప్రభువా నువ్వు నాకన్నా గొప్పోడివి, నువ్వే నాకు ఇవ్వాలా, నేను నీకు ఇవ్వడం ఏంది అని ఆయన యేసుక్రీస్తు ప్రభుకు బాప్తిజం ఇవ్వకుండా ఆ సిచ్యువేషన్ని, ఆ సందర్భాన్ని ఆయన తిప్పడానికి ప్రయత్నం చేసినట్లయితే అక్కడ యోహాను దుర్నీతి పరుడవుతాడు, నీతి మాలిన పని చేసిన వాడవుతాడు, నీతి లేని పని చేసిన వాడవుతాడు. కాబట్టి యోహాను అక్కడ నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. కారణం యేసుక్రీస్తు ప్రభువుకు బాప్తిజం ఇచ్చి. అంటే యేసుక్రీస్తు ప్రభువుకు బాప్తిజం ఇచ్చినందుకు ఆయన నీతిమంతుడైందా? కాదు, దేవుని చిత్తాన్ని అక్కడ ఆయన నెరవేర్చిండు కాబట్టి ఆయన నీతిమంతుడు. అదేవిధంగా ఇలా ఏ వ్యక్తి అయితే దేవుని చిత్తం భూమి మీద నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తాడో ఆ వ్యక్తియే నీతిమంతుడు. అయితే చాలా మందికి దేవుని కొరకు బ్రతకాలని, దేవుని కొరకు వాడబడాలని, దేవుని పని చెయ్యాలని, దేవుని కొరకు పరిగెత్తాలని చాలామంది ఆశ కలిగి ఉంటారు. యవనస్తులే కానీ, స్త్రీలు, పురుషులే కానీ అలాగా అనుకుని అలా డిజైర్స్, కోరికలు వారిలో ఉంటాయి. కానీ వాళ్ళు కొంచెం మట్టుకు వాళ్ళు పరిగెత్తి అలా పరిగెత్తిన వారై ఉండి ఆ తరువాత ఆ పనిలో నుండి తప్పించుకోవడం, లేకపోతే వాళ్ళు ఏదైతే చేయాలి దేవుని కొరకు అని తీర్మానం తీసుకుంటారో ఆ తీర్మానాన్ని విడిచిపెట్టేయడం, లేకపోతే దేవుని కొరకు నిలబడాలి అని చెప్పి ఒక ప్రమాణం చేసి దానిలో నుండి పక్కకి రావడం, అలాంటివి చేస్తూ ఉంటారు. అనంటే రక్షణ పొందిన ఆరంభంలో వాళ్ళొక ఉత్సాహంతో దేవుని పని చేయడానికి ముందుకొస్తారు, ఒక ఎగ్జైట్మెంట్లో వాళ్ళు దేవుని పని చేయడానికి ముందుకొస్తారు. కానీ కాలక్రమేణా వాళ్ళు దేవుని పని చేసే విషయంలో చల్లారిపోతూ ఉంటారు, వాళ్ళు తగ్గిపోతూ ఉంటుంది వాళ్ళ ఆసక్తి. దానికి కారణం ఏంటి అనంటే ఆ వ్యక్తులు పరిశుద్ధాత్మ చేత నింపబడని వ్యక్తులు. ఇది జాగ్రత్తగా గమనించండి. నీవు ఒకవేళ పరిశుద్ధాత్మ చేత నడిపించబడ్డట్లయితే
ఆవేశంతో దేవుని పని చెయ్యవు నువ్వు. సమర్పణతో దేవుని పని చేస్తావు. ఏ వ్యక్తి అయితే సమర్పణ కలిగి ఉంటాడో ఆ వ్యక్తి ఎలాంటి పరిస్థితులు వచ్చినా కొంచెం తగ్గినట్టుగా కనబడతాడు కానీ చివరకు ఆ వ్యక్తి మరలా నిలబడి దేవుని కొరకు పరిగెత్తే వ్యక్తిగా ఉంటాడు. ఇలాంటి అనుభవం ప్రతి వ్యక్తి కలిగి ఉండాలి అనంటే ఆ వ్యక్తి ఖచ్చితంగా పరిశుద్ధాత్మ చేత నింపబడ్డవాడై ఉండాలి. చాలా మంది ప్రార్థన జీవితంలో కూడా నాకు కొంతమంది అడుగుతారు, యవనస్తులు, టీనేజ్ అమ్మాయిలే కానీ అబ్బాయిలే కానీ నాకు పర్సనల్గా కాల్ చేసి అడుగుతూ ఉంటారు, అన్నా నేను ఈ మధ్య బలహీనమైపోయినా, నేను ప్రార్థన చేస్తుంటే కూడా నాకు తృప్తి అనిపించట్లేదు, దేవునితో సహవాసం నేను కోల్పోయినా, దేవుడు నన్ను విడిచిపెట్టేసిండేమన్న భయం నాకు కలుగుతున్నది, ఇది వరకు నేను గంటల తరబడి ప్రార్థన చేసుకునేవాడిని, ఇప్పుడు నేను ప్రార్థన కూడా చేసుకోలేకపోతున్నా, నా కోసం ప్రార్థన చేయండి అని ఏడుస్తూ ఉంటారు. కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారు. వాళ్ళ జీవితంలో అక్కడ జరిగిన ఒక సంఘటన ఏంది అనంటే, వాళ్ళు ఎప్పుడైతే రక్షణ అనే అనుభవంలోకి వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ప్రభుతో సహవాసం చేయడానికి వాళ్ళు ఆరంభించిన తర్వాత, స్టార్ట్ చేసిన తర్వాత ఆవేశపూర్వకంగా లేదా ఉద్రేకపూర్వకంగా వాళ్ళు ఏదేదో చెయ్యాలి అని అన్ని ఆరంభిస్తారు. అలా చేస్తున్నప్పుడు వాళ్ళకు ఆ పనులు క్రొత్తగా ఉంటాయి, నూతనమైన పనులు అవి. కాబట్టి వాళ్ళు ఎక్సైట్గా ఫీల్ అవుతారు అంటే ఉత్సాహంగా ఫీల్ అవుతారు. అలాగా ఉత్సాహంగా వాళ్ళు దాన్ని ఫీల్ అవుతున్నప్పుడు అది ఎక్కువ కాలం ఉండదు. అది వాక్యం అపోస్తుల కార్యంలో మనం ముందు చదువుతుంటే, ఉజ్జీవం అనేది ఆరంభించబడినదై అది అంతము లేనిదై ఉంటది. ఉజ్జీవం అనేది ఆరంభించబడి అంతము లేనిదయ్యే ఉండేదే ఉజ్జీవం. ప్రార్థన జీవితం ఆరంభించి అది ముగిస్తున్నది అని అంటే అది ఉద్యోగం కాదు, అది ఉద్రేకం. అది దేవుని కొరకు నేను నిలబడాలి అని అనుకుని నిలబడి కొన్ని రోజుల తర్వాత నువ్వు పడిపోతున్నావు అని అంటే అది ఉజ్జీవం కాదు, అది ఉద్రేకం. నేను మొన్నటి వరకు బాగానే ఉన్నా, ఇప్పుడు నేను అలా ఉండలేకపోతున్నా. నువ్వు ఉజ్జీవింపబడలేదు, నువ్వు ఉద్రేకింపబడ్డవు. సహోదరుడా, సహోదరి, నువ్వు ఉద్రేకింపబడ్డవు. ఉద్రేకం అనేది అప్పుడే ఇట్లా పొంగిపోయి మళ్ళీ కూల్ అయిపోతుంది, చల్లగైపోతుంది. ఉద్రేకం అనేది దేవుని కొరకు అది చేయాలా ఇది చేయాలని చెప్పి పరిగెత్తి హరిబరి చేసేసి కొన్ని రోజుల తర్వాత నిన్ను కామ్ డౌన్ చేసేస్తా. దేవుని కోసం కనీసం నువ్వు ఒక పని కూడా చేయలేవు, కనీసం నీ కోసం నీవు మోకాలొంగి ప్రార్థన కూడా చేయలేవు. అంత దిగజారిపోయిన స్థితిలోకి ఎందుకు వెళ్ళిపోతావు అని అంటే, మొన్నటిదాకా బాగానే ఉన్నా, లాస్ట్ మంత్ వరకు బాగానే ఉన్నా, నేను ఇప్పుడు కనీసం మోకాలం కూడా ప్రార్థన చేయలేకపోతున్నా, ఏమైంది, నాకు దయ్యం కూడా పట్టిందా అని కొంతమంది ఫీల్ అవుతుంది. అది దయ్యం కాదు, ఏం కాదు, అది నిన్న మొన్నటి వరకు ఉన్నది ఉద్రేకం. అది ఉద్రేకం, ఎగ్జైట్మెంట్. కానీ ఇప్పుడు ఆ ఉద్రేకం చల్లారిపోయింది. అంటే నువ్వు నీ సొంత బలంతో నా పని చేసినావు, నీ సొంత బలంతో నీ సొంత జ్ఞానంతో నా పని చేసినావు. కాబట్టే ఈ రోజు నువ్వు కూల్ అయిపోయినావు, చల్లగా అయిపోయినావు. ఒకవేళ నువ్వు ఎప్పుడైతే రక్షణ పొందినవో ఆ తరువాత ఉండవలసిన అనుభవం నీకుంటే ఈ రోజు నువ్వు ఇలా చల్లారిపోయిన స్థితిలో ఉండేవాడివి కాదు. సహోదరుడా, సహోదరి, కొంతమంది అంటారు, నేను బాప్తిసం పొందుకొని 3 ఏళ్ళు అవుతున్నది, 5 ఏళ్ళు అవుతుంది, 10 ఏళ్ళు అవుతున్నది అని. అట్లా అన్న తర్వాత నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడ్డావా అని వాళ్ళని అడిగితే, పరిశుద్ధాత్మతోనా? అప్పుడప్పుడు నింపబడుతుంటా, లేకపోతే పరిశుద్ధాత్మ వస్తుంటది పోతుంటది అని అంటుంటారు. అవన్నీ రాంగ్. వాళ్ళకి చెప్పడం తెలియక అలాగంటారు. పరిశుద్ధాత్మ వచ్చిపోవడం అనేది ఉండదు, లేకపోతే పరిశుద్ధాత్మ వచ్చింది పోయింది అని కాదు. పరిశుద్ధాత్మతో నింపబడడం అనేది ఉంటుంది. వాటర్ బాటిల్ నువ్వు అనుకోని శరీరం ఇది, ఇందులో ఉన్న వాటర్, ఇందులో ఉన్న నీళ్లు పరిశుద్ధాత్మ. నీవు రక్షణ పొందిన ఆరంభంలో ఖాళీగా ఉంటావు, ఇందులో ఏం వాటర్ ఉండవు. ఇలా ఖాళీ అయిపోయినావు, అందులో పాపము ఉండదు, అలా అని చెప్పి పవిత్రత కూడా ఉండదు. ఇలా ఎంటీ బాటిల్గా నువ్వు ఉంటావు. ఆ తరువాత నీవు ప్రార్థనలో సమయాన్ని గడుపుతున్నప్పుడు, విశ్వాసులతో సమయాన్ని సహవాసం చేస్తున్నా అంటే ఫ్రెండ్షిప్ చేస్తున్నప్పుడు, సేవకులతో సహవాసం చేస్తున్నప్పుడు, సమయాన్ని బట్టి ప్రార్థనలో, వాక్యంలో, ఆరాధనలో నీవు సమయాన్ని గడుపుతున్నప్పుడు నీవు పరిశుద్ధాత్మతో నింపబడడం జరుగుతుంది. లేదా అభిషేకించబడ్డ సేవకులు నీ తలపైన చేయి పెట్టే దాన్ని బట్టి నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడతా ఉంటావు. ఈ క్యాప్ ఓపెన్ అయిన తర్వాత, ఈ క్యాప్ ఓపెన్ అయిన తర్వాతనే ఇందులో వాటర్ పోయడం అనేది ఉంటుంది. ఈ క్యాప్ పెట్టి ఇందులో వాటర్ పోయడం అనేది ఇంపాసిబుల్. అదేవిధంగా
నీవు పరిశుద్ధాత్మతో నింపబడాలి అని అంటే నువ్వు తెరవబడాలా, అంటే దేవునికి అనుకూలంగా నువ్వు మార్చబడాలా, నువ్వు మలచబడాలా, మోల్డ్ అవ్వాలా, నువ్వు కన్వర్ట్ అవ్వాలా. అలా కన్వర్ట్ అవుతున్నప్పుడు దేవుడు నిన్ను పరిశుద్ధాత్మతో నింపుతూ ఉంటాడు. అంటే ఆయనయే ఆత్మరూపిగా నీ లోనికి వస్తూ ఉంటాడు. ఆరంభంలో ఈ లెవెల్లో నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడొచ్చు. నువ్వు అదేవిధంగా పరిశుద్ధుల సహవాసము, ఆరాధన, ప్రార్థన, వాక్యము, సేవకులతో సహవాసము ఇలా ఉంటే నువ్వు నీలో ఉన్న పరిశుద్ధాత్మ లెవెల్ పెరుగుతూ ఉంటాడు. ఇంకా అదే విధంగా ఉండి ఉపవాస ప్రార్థనలు, అన్య భాషలు అలా నువ్వు కంటిన్యూ చేస్తున్నప్పుడు నీలో ఉన్న పరిశుద్ధాత్మ లెవెల్ పెరుగుతూ ఉంటాడు. ఇలా పరిశుద్ధాత్మతో నువ్వు ప్రతిరోజు నింపబడ్డా ఉంటది. ఎప్పటి వరకు నింపబడాలా అట్లా అని అంటే నువ్వు సచ్చిందాకా నింపబడాలా, ప్రతిరోజు నింపబడాలా, ప్రతి సందర్భంలో నింపబడాలా. ఎందుకు ఈ ఆన్లైన్లో పరిచర్య, ఎందుకు ఈ గూగుల్ మీట్లో, జూమ్ యాప్లో, యూట్యూబ్లలో లైవ్లు పెట్టి అందరినీ ప్రార్థన అని పురిగొల్పుతూ ఉంటారు. సహవాసం అని అంటుంటారు. జాయిన్ అవ్వండి అని ఎందుకు అడుగుతూ ఉంటారు? కుటుంబ ప్రార్థనలు అంటారు, ఉపవాస ప్రార్థనలు అంటారు, సహవాస ప్రార్థన, యవనస్తుల కూడిక, స్త్రీల కూడిక, ఇంకా చాలా కూడికలు, ఇలా ఏదో ఒక పేరు చెప్పి సహవాసాన్ని క్రియేట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎందుకు అవన్నీ వాళ్ళు ప్రయాసపడి అలాంటి పనులు వాళ్ళు చేస్తూ ఉంటారు అని అంటే, ఒక పరిశుద్ధాత్మతో నింపబడ్డ ఒక వ్యక్తితో పరిశుద్ధాత్మ నింపబడని ఒక మామూలు విశ్వాసి సహవాసం చేస్తే ఈ వ్యక్తి పొందుకున్న ఆత్మ ఈ వ్యక్తి పొందుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి పరిశుద్ధాత్మలో నువ్వు ఎదగడానికి లేదా నీలో పరిశుద్ధాత్మ ఎదగడానికి మాత్రమే ఇలాంటి కూడికలు ఉపయోగపడతాయి. కాబట్టి ప్రతి కూడికలో నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడుతున్నావా లేదా, ఇది ఒకటే చూసుకో. నేను ఎంజాయ్ చేసిన, వర్షిప్ బాగుంది, వాక్యం బాగుంది, భలే చెప్పిండు పాస్టరు, భలే ఉన్నది పాస్టర్ డ్యాన్సు, భలే ఉన్నది పాస్టర్ చర్చు, మంచి డిస్కో లైట్లు పెట్టిండు, మంచి సౌండ్ సిస్టమ్ ఉన్నది, భలే ఉన్నది, భలే స్టైల్గా ఉన్నది, అవన్నీ వేస్ట్. ఒక్కటి, ఏ కూడికైనా సరే, ఆదివారం కూడికనా, ఉపవాస ప్రార్థననా, ఆన్లైన్ బైబిల్ స్టడీయా, ఆఫ్లైన్ బైబిల్ స్టడీయా, సహవాసమా, యూత్ మీటింగా, ఫెలోషిపా, కాన్ఫరెన్సా, ఏదైనా సరే నీవు పరిశుద్ధాత్మతో నింపబడ్డావా లేదా, దట్స్ ఇట్. అంతకు మించి నువ్వు ఇంకేం చూడకూడదు. నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడడానికే ప్రతి కాన్ఫరెన్స్, ప్రతి మీటింగ్, ప్రతి గ్యాదరింగ్. నువ్వు హోలీ స్పిరిట్తో నింపబడకుండా, ఫిల్ అవ్వకుండా ఏ క్యాంపెయిన్ అయినా, ఏ మినిస్ట్రీ అయినా, ఏ సహవాసమైనా అది ఉత్తదే. సహవాసం అనేది చాలా ఇంపార్టెంట్. సరే, నేను ఇది ఇక్కడికి ఆపేస్తున్నా. ఇప్పుడు మనం ధ్యానించుకున్న విషయం ఏంటంటే నీతిమంతులు అంటే ఎవరు అంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాళ్ళే నీతిమంతులు. అలా దేవుని చిత్తం అంతం వరకు నెరవేర్చాలి అని అంటే నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడ్డ వాడవై ఉండాలా. నువ్వెందుకు దేవుని చిత్తం నెరవేర్చలేకపోతున్నావు, డల్ అయిపోతున్నావు ఎందుకు అని అంటే నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడలేదు కాబట్టి. సరే, నేను ముందుకు వెళ్తున్నాను, ఇది ఇక్కడికి క్లోజ్ చేస్తున్నాను. నెక్స్ట్ వర్డ్ ఇక్కడ ఏం రాయబడింది చూడండి. పరిశుద్ధుడును నీతిమంతుడునైన వానిని నిరాకరించి నరహంతకుడైన మనుషుని మీకు అనుగ్రహింపుము అని అడిగితిరి. నరహంతకుడైన మనిషిని చూడండి. ఈ నరహంతకుడైన మనిషి అన్నప్పుడు నేను యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయంలో నేను కొన్ని వచనాలు చదివి మీకు వినిపిస్తా, చూడండి, వినండి జాగ్రత్తగా. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, ఇజ్రాయేలీయుల కాపరులను గురించి ఈ మాట ప్రవచింపుము. ఆ కాపరులతో ఇట్లనుము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, తమ కడుపు నింపుకొను ఇజ్రాయేలీయుల కాపరులకు శ్రమ. కాపరులు గొర్రెలను మేపవలెను కదా, మీరు క్రొవ్విన గొర్రెలను వధించి క్రొవ్వును తిని బొచ్చును కప్పుకొందురు, కానీ గొర్రెలను మేపరు. చూడండి, నరహంతకులు అనే మాట గురించి మాట్లాడుతున్నా. అక్కడ పేతురు అంటే అపోస్తల కార్యంలో పేతురు దేని గురించి మాట్లాడుతున్నాడు అనంటే, యేసుక్రీస్తు ప్రభువుని పిలాతు విడిచిపెడతా, ఒక పండగ రోజు ఒక ఖైదీని విడిచిపెట్టడం అనేది వాడుక అని చెప్పి, నేను యేసుక్రీస్తు ప్రభుని విడిచిపెడతా అన్నప్పుడు, అలా యేసుక్రీస్తు ప్రభుని విడవకండి, మా కొరకు బరబ్బాని విడిపించండి అని చెప్పి బరబ్బాని అడిగిరు వాళ్ళు. బరబ్బా ఎవరు అనంటే నరహంతకుడు. యేసుక్రీస్తు ప్రభుని సిలువేయండి. నీతిమంతుడును పరిశుద్ధుడైన ఆ వ్యక్తిని మీరు నిరాకరించి
హంతకుడైన వాణ్ణి మీరు అంగీకరించితిరి అని పేతురు అలా మాట్లాడుతున్నాడు. నరహంతకుడు వాడు ఎవడు? బరబ్బా. ఆ నరహంతకుడు చూడండి, ఈ జనరేషన్లో చాలా మంది విశ్వాసులు ఎలా ఉన్నారు అనంటే, వాళ్ళని ప్రేమించి వాళ్ళని సరిదిద్ది ఒక క్రమంలో ఉంచాలి అని కొన్ని కఠినమైన చర్యలు తీసుకుంటున్న సేవకుల యొద్ద వాళ్ళు ఉండడానికి ఇష్టపడట్లా. వాళ్ళ కొరకు వాళ్ళు కొంతమంది సేవకులను, కొంతమంది చర్చెస్ ని వాళ్ళు ఎంచుకుంటున్నారు. ఎలాంటి చర్చెస్ ని అనంటే, ఇదిగో ఇలాంటి చర్చిలు. ఏంది? ఇశ్రాయేలీయుల కాపరులకు శ్రమ. ఎందుకు శ్రమ? వారు క్రొవ్విన గొర్రెలను వధిస్తున్నారు, వధించి వాటి కొవ్వును తింటున్నారు, వాటి బొచ్చును కప్పుకుంటున్నారు, కానీ గొర్రెలను మేపట్లేరు వాళ్ళు. ఇంకా బలహీనమైన వాటిని మీరు బలపరచరు. ఆ సేవకులు, నువ్వు బలహీనుడివైతే నిన్ను బలపరచరు. రోగము గల వాటిని స్వస్థపరచరు. ఆ సేవకుడు ఆ చర్చిలో నువ్వు ఉన్నట్లయితే వాళ్ళు నీవు రోగంలో పడ్డా కానీ వాళ్ళు నిన్ను స్వస్థపరచాలని వాళ్ళు నిన్ను ఆశపడరు. నెక్స్ట్, గాయపడిన వాటికి కట్టుకట్టరు. నువ్వు గాయపరచబడితే ఆ సేవకుడిని కట్టుకట్టడు. తోలివేసిన వాటిని మరలా తోలుకొని రారు. వాళ్ళ చర్చిని నువ్వు విడిచిపెట్టినట్లయితే ఒకవేళ వాళ్ళు నీ గురించి మళ్ళా ఎదురు చూడరు. వాళ్ళు చూడండి ఎంత క్లియర్ చెప్తున్నాడు. తోలివేసిన వాటిని మరలా తోలుకొని రారు. నువ్వు ఒకవేళ అలాంటి సేవకుణ్ణి వదిలిపెట్టి వెళ్ళిపోయినవి అనుకో, వాళ్ళు మళ్ళా నీకు ఫోన్ చేసి, రండి సార్, ఏమైంది, రండమ్మా, ఏమైంది, ఎందుకు రావట్లేరు చర్చికి, ప్రార్థనలకు ఎందుకు జాయిన్ అవ్వట్లేదు, గూగుల్ మీట్లు ఎందుకు వస్తలేరు, జూమ్ మీటింగ్లు ఎందుకు వస్తలేరు, ఎందుకు ప్రార్థనకి ఏకీభవిస్తలేరు, మీరు రండి, ప్రార్థనలో జాయిన్ అవ్వండి, మీ క్షేమం కొరకే, మీ దీవెన కొరకే రండి అని చెప్పి వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని బతిమిలాడరు అని వాక్యం చెప్తుంది. మరలా వారు మిమ్మల్ని అడగరు. నెక్స్ట్, అది మాత్రమే గాక మీరు కఠినమైన మనస్కులై బలత్కారముతో వాటిని ఎలుదురు. చూసారా, బలత్కారంతో నేలుతారంట వాళ్ళని. నువ్వు ఒక సేవకుడు నిన్ను ఏ మార్గంలో అయితే నడిపించాలో ఆ మార్గంలో నడిపించకుండా, ఆ సేవకుడు ఏదైతే అనుకుంటున్నాడో ఆ విధానంలో నడిపిస్తాడు అని అంటే, నీకు కావలసింది నీకు ఇవ్వకుండా, నీకు ఏదైతే మంచిదో అది నీకు ఇవ్వకుండా తన దగ్గర ఉన్నది నీకు అంటగట్టడానికి ప్రయత్నం చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పుండు ఉంది, ఆ పుండు నయం అవ్వాలి అని అంటే దాన్ని పిండాల, దాని లోపల ఉన్నదంతా తీసివేయాల, అప్పుడు పెయిన్ అవుతుంది, నొప్పి అవుతుంది. అలా పెయిన్ అవుతుందని చెప్పేసి అది పిండకుండా, దానిపైన మర్దన చేయకుండా, ఆయింట్మెంట్ పెట్టకుండా వదిలేస్తే నీకు పెయిన్ అవ్వకుండా ఉంటది, కానీ ఆ నొప్పి లేకపోతే ఆ పుండు మారడానికి ఛాన్సెస్ లేవు. కాబట్టి నీకు గాయపరిచేదా, నిన్ను హర్ట్ చేసేదా, అది ఏవైనా సరే, సేవకుడు ఏ విధంగా అయితే నీకు అంటే నీ ఆత్మ ప్రయోజనం కొరకు ఆయన కొంచెం కఠినంగా ప్రవర్తిస్తున్నా గానీ ఆ సేవకుడు నీకు దీవెనకరంగా ఉంటాడు. నెక్స్ట్, కాబట్టి కాపరి లేకయే అవి చెదిరిపోయెను. ఇంకొక మాట, చెదిరిపోయి సకల అడవి మృగములకు ఆహారమాయెను. చెదిరిపోవడమే కాదు, అన్ని అడవి మృగాలకు అవి ఆహారంగా మారిపోతాయి. అని అంటే నువ్వు ఒక మంచి సహవాసం వదిలిపెట్టి నీకు నచ్చినట్టుగా, లేకపోతే ఆడిపోతే బాగుంటుంది, ఇడిపోతే బాగుంటుంది అని చెప్పి వెతుక్కుంటూ పోతావు సేవకుల గురించి. అలా వెళ్ళిపోయినాక ఒక సహవాసం అనేది నీకు ఉండదు. అక్కడ ఆత్మ సంబంధమైన కొన్ని పనులు నీకు ఉండవు. పోయి సకల అడవి మృగాలకు వాళ్ళు ఆహారం అయిపోతారు. నీవు సహవాసంలో లేకపోతే అనవసరమైన వాటిలో కొట్టుకొని పోతావు. లోకానుసారమైన ఇచ్చలు, లోకానుసారమైన కోరికలు, ఐహిక విచారాలు, నాకు అది లేదు, ఇది లేదు, మా జీవితం ఇట్లయిపోయింది, మా బతుకట్లయిపోయింది, మా ఫ్యామిలీ ఇట్లయిపోయింది, నా కుటుంబం ఇట్లా నాశనం అయిపోయింది అని చెప్పి ఐహిక విచారాలతో కొట్టుకొని పోతావు. కాబట్టి నీకు సహవాసం అనేది ఇంపార్టెంట్, మంచి కాపరి నీకు ఇంపార్టెంట్. ఇంకొక మాట, ఓకే, ఇలాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను నరహంతకులు అని అక్కడ పేతురు మాట్లాడుతున్నాడు. అంటే నీ ఆత్మను పోషించని సేవకుడు, నీ ఆత్మను పోషించని ఒక సేవకుడు నిన్ను మరణంలోనికి నడిపిస్తున్నాడు అని అర్థం. అంటే ఆ వ్యక్తి నరహంతకుడే. ఒకవేళ ఒక సేవకుడు నీ ఆత్మను పోషిస్తున్నట్లయితే ఆ సేవకుడు నీకు కాపరి, నీ ఆత్మను పోషిస్తున్నాడు మంచి వాక్యముతో, మంచి ఆరాధనతో, మంచి అభిషేకముతో.
అలాంటి సేవకులతో నంటి పెట్టుకునండి. ఓకే, హల్లెలూయా. నేను ఇది ఇక్కడికి ఆపేస్తున్నా. నేను నెక్స్ట్ మాటలోకి వెళ్తున్నా. మరలా ఇక్కడ రండి. అపోస్తుల కార్యం. థ్యాంక్ యూ జీసస్. 3వ అధ్యాయం 14వ వచనంలో 15వ వచనం చూడండి. మీరు జీవాధిపతిని చంపితిరి, కానీ దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను అని. హల్లెలూయా. వాళ్ళు జీవాధిపతిని చంపేశారంట. ఎవరు చంపారు యాక్చువల్గా? అక్కడ చంపింది రోమన్ సోల్జర్స్, రోమా గవర్నమెంట్ చంపింది యాక్చువల్గా. కానీ ఇక్కడ పీటర్ ఏమంటున్నాడు? వీళ్ళే చంపినట్టుగా మాట్లాడుతున్నాడు. ఎవరిని చంపిరంట వాళ్ళు? జీవాధిపతిని. జీవాధిపతి అంటే అర్థం ఏంటి? జీవానికి అధిపతి, ద ప్రిన్స్ ఆఫ్ లైఫ్. అంటే జీవము కలిగినవాడు అని కాదు అర్థం. అది జీవమై ఉన్నవాడు, జీవానికి ఆయన ఓనర్. అంటే ఆయనయే జీవం. హల్లెలూయా. ఆయనలో జీవం ఉంది కాదు, ఆయనయే జీవమై ఉన్నాడు. అంటే ఏ వ్యక్తి అయితే జీవిస్తున్నాడో ఆ వ్యక్తిలో క్రీస్తు ఉన్నాడు అని అర్థం. నువ్వు ఒకవేళ ఆత్మీయ జీవితంలో జీవించే వ్యక్తి ఉన్నావా? బ్రతికే ఉన్నావా? నువ్వు ఆత్మీయ విషయంలో చచ్చిపోకుండా బ్రతికి ఉన్నావా? అయితే నీ లోపట క్రీస్తు ఉన్నాడు అని అర్థం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఆత్మీయ విషయంలో చచ్చిపోకుండా అలాగే ఉన్నావు అని అంటే నీ లోపల క్రీస్తు ఉన్నాడు అని అర్థం. అంటే నువ్వు జీవిస్తున్నావు అని అర్థం. ఇంకొక మాటలో చెప్పాలంటే నువ్వు క్రీస్తును కలిగి ఉన్నావు అని అర్థం. యేసు క్రీస్తు ప్రభువులో జీవమున్నది అన్న మాట కరెక్ట్ కాదు. యేసే జీవమై ఉన్నాడు అన్న మాటయే కరెక్ట్. ఇది నీకు అర్థం కావాలా? హల్లెలూయా. చూడండి, యేసు జీవమై ఉన్నాడు, యేసు జీవమై ఉన్నాడు. నేను ఒక మాట చెప్పి నేను క్లోజ్ చేస్తాను. సరే, 4వ వచనం చదువుతున్నా. ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను గనుక యాకోబు తన కుమారుడైన యోసేపుకిచ్చిన భూమి దగ్గర ఉన్న సమరయలోని సుఖారు అను ఒక ఊరికి వచ్చెను. అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణం వలన అలసియున్న రీతిననే ఆ బావి యొద్ద కూర్చుండి ఉండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలాయను మధ్యాహ్నం పూట. సమరయ స్త్రీ ఒక్కతే నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు అంటున్నాడేమని? నాకు దాహమునకు ఇమ్ము అని అడిగెను. అందుకు ఆయన, శిశువులు ఆహారము కొనుటకు ఊరిలోనికి వెళ్ళి ఉండినప్పుడు ఆ సమయమున ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు నాకు, అంటే సమరయ స్త్రీ అయిన నన్ను దాహమునకు ఇమ్ము అని ఏలడుగుచున్నావని ఆయనతో చెప్పెను. ఏలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. చూడండి, యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. ఎందుకనంటే సమరయులు వాళ్ళు దేవుణ్ణి, అంటే యెహోవా దేవుని నమ్మని వ్యక్తులు వారిలో ఉండేవాళ్ళు. అంటే వాళ్ళు అన్య ఆరాధన చేసేవాళ్ళు, వారిలో పాపం చేసేవాళ్ళు ఉంటారు. యేసు దేవుని నమ్మని వ్యక్తులు అక్కడ ఉంటారు. అలాంటి వ్యక్తులతో యూదులు సహవాసం చేయరు, అంటే కలిసి ఉండరు. కానీ ఒక దుఃఖకరమైన విషయం ఏంది అని అంటే, ఈ జనరేషన్లో యూదులు అంటే రక్షింపబడ్డ మనలాంటి విశ్వాసులు రక్షణ లేని వాళ్ళతోనే ఎక్కువ సహవాసం చేయడానికి ఇష్టపడతారు. అది చాలా డేంజర్. అది రక్షణ లేని వ్యక్తితో నువ్వు సహవాసం చేయడానికి నువ్వు ముందుకు వెళ్తున్నావు అని అంటే నీ సాక్ష్యం నువ్వు పోగొట్టుకుంటావు. కాబట్టి రక్షింపబడ్డ వ్యక్తివై ఉన్నవా నువ్వు? అయితే రక్షింపబడ్డ వ్యక్తితోనే సహవాసం ఎక్కువ చెయ్యు. రక్షణ లేని వ్యక్తులతో సహవాసం చేయకూడదు. అంటే సహవాసం చేయొద్దు, వాళ్ళతో అవసరాన్ని బట్టి మాత్రమే ఉండాలా. నీ డ్యూటీ విషయమే కానీ పని విషయమే కానీ అంత మట్టుకే ఉండాలా. సహవాసం అనేది ఫ్రెండ్షిప్, ఫెలోషిప్. వాళ్ళ అలవాట్లు మనకు అంటడం, మనే వాళ్ళకి అంటించుకోవడం. అలాంటి పరిస్థితి నువ్వు అవిశ్వాసులతో పెట్టుకోవద్దు, రక్షింపబడ్డ వాళ్ళతోనే పెట్టుకోవాలా. అయితే నేను ఇక్కడ 10వ వచనం చదువుతున్నా, వినండి. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునకు ఇమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అదియు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవ జలమును ఇచ్చును అని ఆమెతో చెప్పెను. హల్లెలూయా. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు ఏందనంటే, దేవుని వరమును, దేవుని వరం అనే ఒక మాట మాట్లాడుతున్నాడు. దేవుని వరం ఒకవేళ నీకు తెలిసి ఉంటే
లేక నీకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అదియు నువ్వు ఎరిగి ఉంటే, అంటే నీకు దేవుని వరము తెలియదు, నీకు నీళ్ళు ఇవ్వమ్మా నాకు కొన్ని దాహం అవుతుంది అని అడుగుతున్నది ఎవరో కూడా నీకు తెలీదు. ఒకవేళ ఈ రెండు విషయాలు నీకు అర్థమైతే నువ్వు అనవసరమైన మాటలు మాట్లాడవు. ఇక్కడ ఆమె మాట్లాడుతుంది భౌతిక సంబంధమైన ఆలోచనతో మాట్లాడుతుంది. అంటే ఇప్పుడు ఆమెకు తెలిసినంత విషయం యేసుక్రీస్తు ప్రభుకు తెలియదా? ఆయనకు తెలుసు. అయినా కానీ ఆయన ఎందుకు అడుగుతున్నాడు ఆమెకి అని అంటే, ఆమెకి దేవుడు అంటే యేసుక్రీస్తు ప్రభు సంథింగ్ ఏదో ఇవ్వాలని అనుకుంటున్నాడు. ఏమి ఇవ్వాలనుకుంటున్నాడు అని అంటే, దేవుని వరాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. దేవుని వరం ఏంది అని అంటే జీవ జల నదులు. హల్లెలూయా. దేవుని వరము జీవ జల నదులు. ఆమెకు దాహమునకు ఇవ్వు, నాకు దాహమవుతుంది, నీళ్లు తాగడానికి ఇవ్వు అని అడుగుతుంది ఎవరు అని అంటే, జీవ జల నదులు కలిగి ఉన్న ఒక వ్యక్తి. అంటే ఇంకొక మాటలో చెప్పాలంటే జీవమయ్యున్న ఒక వ్యక్తి, ఆయనయే యేసుక్రీస్తు ప్రభు. నీతో మాట్లాడుతున్న దేవుడు ఎవరు అని నీకు అర్థమైందా? అర్థం కాలేదా? యేసుక్రీస్తు ప్రభువుని నువ్వు ఏ విధంగా అర్థం చేసుకుంటున్నావు? ఈ సమరయ స్త్రీ యేసుక్రీస్తు ప్రభుని అర్థం చేసుకోలేదు సరిగా. ఒక మామూలు యూదుని చూసినట్టుగా చూస్తుంది ఆమె. కానీ యేసు ప్రభు ఆమెకి ఏమంటున్నాడు? నీకు వాటర్ అడుగుతుంది ఎవరో నీకు తెలీదు. నీకు వాటర్ అడుగుతుంది ఎవరో తెలీదు. అదేవిధంగా నీకు దేవుని వరం అంటే కూడా నీకు తెలియదు. ఒకవేళ తెలిస్తే నువ్వు ఇట్లా మాట్లాడవు అని అంటుండ ఆయన. ఈరోజు ఇదే ప్రశ్న నేను నీకు వేయాలనుకుంటున్నా సహోదరి, సహోదరుడా. నీకు దేవుని వరం అంటే తెలుసా? దేవుని వరం అంటే ఏందో తెలుసా? జీవ జల నదులు అంటే ఏందో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు అంటే ఎవరో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువు జీవం అయ్యున్న వ్యక్తి లేదా జీవాధిపతి. దేవుని వరం అంటే ఏందనంటే పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మను నువ్వు యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు, లేదా ఇలాంటి సహవాసాల దగ్గరికి నువ్వు వచ్చినప్పుడు, నువ్వు అడగాల్సింది అనవసరమైన అడగడానికి పక్కన పెట్టేయండి. నువ్వు అడగాల్సింది ఏంటంటే దేవుని వరమును నువ్వు అడగాల. అంటే జీవ జల నదులు నువ్వు అడగాల. దేవుని వరం అంటే పరిశుద్ధాత్మ, జీవ జల నదులు అంటే పరిశుద్ధాత్మ. ఆ ఊట పరిశుద్ధాత్మ, అది నువ్వు అడగాల. అది నువ్వు అడిగితే నువ్వు యేసుక్రీస్తు ప్రభువుని సరి అయిన విధంగా నువ్వు అర్థం చేసుకున్నావు అని. నువ్వు యేసుక్రీస్తు ప్రభువుని సరి అయిన విధంగా అర్థం చేసుకోకపోతే పనికి మాలినవే నువ్వు మాట్లాడతావు, కానీ అవసరమైనవి నువ్వు మాట్లాడవు. మొట్టమొదటిసారి కలిసిన ఆమెను యేసుక్రీస్తు ప్రభు. ఆమెకి ధర్మశాస్త్రం సరిగా తెలియదు, ఆమెకు వాక్యం జ్ఞానం లేదు, ఆమె ఎడ్యుకేటెడ్ కాదు, ఆమె ఏదో కామన్ పర్సన్. ఆమెతో మాట్లాడుతున్న ఆయన ఏమని, నీకు దేవుని వరం అంటే ఏందో తెలీదు, నీకు వాటర్ అడుగుతున్నది ఎవరో తెలీదు, ఒకవేళ తెలిస్తే నువ్వు ఇట్లా మాట్లాడవని. హల్లెలూయా. నేను నెక్స్ట్ చదువుతున్నా వినండి, 11వ వచనం. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, ఈ బావి లోతైంది, చేదుకోవడానికి నీకేం లేదు, ఆ జీవ జలము ఎలాగూ నీకు దొరుకును. అంటే బావిలో ఉండే నీళ్ళ గురించి యేసు ప్రభు మాట్లాడుతున్నాను అనుకుంటున్నది, కానీ యేసు ప్రభు మాట్లాడుతుంది ఏంది? పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతున్నాడు. అయితే ఆమె జీవ జలము అని ఆ బావిలో ఉండే నీళ్ళ గురించి మాట్లాడుతుంది ఆమె. చాలా మంది విశ్వాసులు దేవుని వరం, దేవుని బహుమానం అంటే భౌతిక సంబంధమైనవి అనుకొని భ్రమపడుతున్నారు. కాదు కాదు కాదు. దేవుని వరం అంటే నువ్వు అనుకుంటున్నట్టుగా భౌతిక సంబంధమైనవి కాదు, ఆత్మ సంబంధమైనవి. ఆత్మ సంబంధమైన వరం మొదటగా. నెక్స్ట్ అవుతున్నా వినండి. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడు మరలా దప్పిగొంటాడు, నేనిచ్చు నీళ్లు త్రాగువాడెవడును దప్పిగొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండును అని ఆమెతో చెప్పెను. అలా చెప్పగానే ఆ స్త్రీ ఆయనను చూచి, అయ్యా, నేను దప్పిగొనకుండునట్లుగా చేదుకొనుట ఇంత దూరము రాకుండునట్లు ఆ నీళ్లు నాకు కూడా ఇవ్వు. అబ్బా, మరలా దేవుడు యేసుప్రభు ఇంకో మాట మాట్లాడాడు. ఏమని? ఈ బావిలో ఉండే నీళ్లు నువ్వేవైతే జలం అని అనుకుంటున్నావో, ఈ జీవజలాన్ని తాగిన ప్రతి ఒక్కడు మరలా దాహంగా ఉంటాడు. కానీ నేనిచ్చే జీవజలం
ఎవరైనా తాగితే వాడు ఇంకా దాహం దప్పి కొనడు అని అంటే ఆమెకు మళ్ళీ మిస్అండర్స్టాండింగ్ అయింది. ఏమంటుంది, సార్ అవేవో వాటర్ నాకు కూడా ఇవ్వండి, అవి నేను దాగి ఇంక ఇంటికాడనే ఉంటా, మాటి మాటికి కడవెత్తుకొని ఇంత దూరం వచ్చి నేను ఈ నీళ్లు చేదుకోకుండా నాకు కొంచెం సేఫ్టీగా ఉంటది అని మళ్ళీ భౌతికంగా ఆలోచిస్తుంది ఆమె, మళ్ళీ భౌతికంగా ఆలోచిస్తున్నది. ఇట్లా చాలా మంది ఆలోచిస్తున్నారు. చర్చికి ఎందుకు వెళ్తున్నావు, యేసు ప్రభుతో ఎందుకు మాట్లాడుతున్నావు, పరిశుద్ధాత్మ ఎందుకు పొందుకోవాలనుకుంటున్నావు నువ్వు, భౌతిక సంబంధమైన వాటి కొరకే. అది కాదు, అది కాదు, అది కాదు. యేసుక్రీస్తు ప్రభు మనకు ఎందుకు అవసరం వస్తున్నాడు అని అంటే ఆత్మ సంబంధమైన విషయాల కొరకు. ఇది నీకు అర్థం కావాలా. నెక్స్ట్ చదువుతున్నా వినండి, 16వ వచనం. యేసు నీవు వెళ్ళి నీ పెనివిటిని పిలుచుకొని రా అని అన్నాడు. ఒకటే మాట, ఇదంతా మీకు తెలిసిన సంగతే. అప్పుడు ఆమె అంటది, నాకు పెనివిటి లేడు అని. నాకు తెలుసు నీకు 5 మంది పెనివిట్లు ఉన్నారు, వాళ్ళు నేను విడిచిపెట్టేసిర్రు. ఇప్పుడున్న పెనివిటి ఆయన కూడా నీ పెనివిటి కాదు, వాడు ఆరోడు అని చెప్తున్నాడు యేసు ప్రభు. ఆమె చేసిన తప్పు పని లేకపోతే ఆమె బలహీనత యేసుక్రీస్తు ప్రభుకు అర్థమైపోయి అది ఆమెకి ఎత్తి చూపిస్తున్నాడు, నువ్వు ఈ బలహీనతలో ఉన్నవు అని. చూడండి, ఒక నిజమైన సేవకుని దగ్గరికి నువ్వు వస్తే ఆయన ఫస్ట్ నీ బలహీనతలను ఎత్తి చూపిస్తాడు. ఎందుకు తెలుసా? ఆ జీవజల నదులను నువ్వు అనుభవించడానికి. ఈ స్త్రీ జీవజల నదులు అనుభవించే టైం దగ్గర పడింది కాబట్టే ఆమెలో ఉన్న బలహీనతలను యేసు ప్రభు ఎత్తి చూపిస్తున్నాడు. అలా ఎత్తి చూపిస్తున్నప్పుడు ఆమె ఆ యేసుక్రీస్తు ప్రభుతోని పోట్లాడలే, అలిగిపోలేదు, పారిపోలే, వీడు వేస్ట్గా అన్నాడు అని చెప్పి అలగలేదు, ఆయన మీద కోప్పడలేదు. ఆమె షాక్ అయిపోయి స్టన్ అయిపోయింది. నేను చేస్తున్న నా పర్సనల్ లైఫ్ గురించి నేను మాట్లాడుతున్నాడు అంటే ఈయన ప్రవక్త, ఈయన మామూలు వ్యక్తి కాదు అని ఆమె పాజిటివ్గా అర్థం చేసుకున్నది. ఆమె ఈరోజు ఇలాంటి మనుషులు ఎంతమంది ఉన్నారు? నువ్వు ఒక బలహీనతలో ఉన్నావు, అది వదిలిపెట్టు అని నిన్ను ఎవరైనా హెచ్చరిస్తున్నారా పాస్టర్? అలాంటి పాస్టర్ దగ్గర నువ్వు ఉండు. నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడే అవసరం నీకున్నది అని చెప్తున్నారా? అలాంటి పాస్టర్ దగ్గర నువ్వు ఉండు. నీవు చేస్తున్నది తప్పు పని, అది విడిచిపెడితే నువ్వు నిత్య జీవపు ఊటలు నీ లోపంచి ఉబ్బుకుతాయి అని ఎవరైనా నీకు హెచ్చరిస్తున్నారా? అలాంటి సేవకుల దగ్గర నువ్వు ఉండు. అలాంటి సేవకులను విడిచిపెట్టి ఎప్పుడు నువ్వు పారిపోకు. ఈ స్త్రీ అదే పని చేసింది. చూడండి ఏమంటుందో, 19వ వచనం. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని నేను గ్రహిస్తున్నా. అబ్బా, ఇదే స్త్రీ ప్లేస్ లో ఈ 21st సెంచరీలో ఉండే విశ్వాసులు మనలాంటి ఎవరైనా ఉంటే, మస్తు చెప్పినావు తీయు, నువ్వు చూసినావా ఏమైనా, నువ్వు మా ఊరోనివా, ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు, ఆగు, మా ఊరు పెద్ద మనుషులు తీసుకొస్తా, లేకపోతే నా ఇంట్లో ఉన్న 6వ వ్యక్తిని తీసుకొని వస్తా అని చెప్పి వాడిని పిలుచుకొని వచ్చి జగడమాడేది, అని తిట్టిపిచ్చేది, ఆ నుంచి ఎల్లగొట్టిపిచ్చేది ఎక్కతక్కనంటే. అలాంటి జీవితం మనకు ఉండొద్దు. నీ బలహీనతలను ఒక సేవకుడు చూపిస్తున్నాడంటే దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టడానికి ప్రయత్నం చేయి. అలా విడిచిపెడితే ఏంది ప్రయోజనం అనంటే, నెక్స్ట్ వచనం చదువుతున్నా వినండి, 25వ వచనం. ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తు అనబడిన మెస్సియా వచ్చుచున్నాడని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయును అని చెప్పాను. అబ్బా, ఆమెకు వాక్యం అప్పుడు అర్థమైంది. అప్పటిదాకా అన్ని లోక సంబంధమైన మాటలే మాట్లాడింది, లోకపరమైన శరీర సంబంధమైన దాహం గురించి మాట్లాడింది. యేసు ప్రభు ఆమెతో మాట్లాడడం స్టార్ట్ అయిన తర్వాత, యేసుక్రీస్తు ప్రభు మాటలను ఆమె వినడం, అర్థం చేసుకోవడం స్టార్ట్ అయిన తర్వాత, యేసుక్రీస్తు ప్రభు మాటలను ఆమె అంగీకరించడం స్టార్ట్ అయిన తర్వాత ఆమె వాక్యానికి కనెక్ట్ అవుతున్నది. ఏమంటుంది? యేసు అనే మెస్సియా ఒక ఆయన వస్తాడు, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తాన్ని బోధిస్తాడు, ఆయన కోసం ఎదురు చూస్తున్నా అంటుంది ఆమె. ఆ తర్వాత ఆయన అంటుండేంది 26వ వచనం, నీతో మాట్లాడుచున్న నేనే ఆయనను అని అన్నాడు ఆయన ఒకసారి. యేసును నేనే అని ఆయన చెప్పేసరికి వెంటనే ఆమె ఏం చేసింది తెలుసా? ఇంతలో ఆయన శిష్యులు వచ్చి ఆ స్త్రీతో మాట్లాడడం చూసి, 28వ వచనం, ఆ స్త్రీ తన కుండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళెను. అబ్బా, కుండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళింది ఆమె. ఆమె అడిగి వచ్చింది దేనికోసం? నీళ్లు చేదుకోవడానికి వచ్చింది. అంటే ఆమె గొంతు దడుపుకోవడానికి నీళ్లు కావాలి ఆమెకి. ఏమన్నది ఆమె? నేను మరలా రాకుండా ఉండడానికి నాకు ఆ నీళ్ళని ఇవ్వండి, ఇంకా నేను ఇడికి రాకుండా ఉంటా, ఈ బాయికి రాకుండా ఉంటా, ఈ కుండ మొయ్యలేకుండా ఉంటా, ఆ నీళ్ళని నాకు ఏంటి అన్నది. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు మాటలు విని వాటిని గ్రహించి అర్థం చేసుకున్న తర్వాత ఆమె ఏ నీళ్ళనైతే నింపుకోవడానికి వచ్చిందో ఆ నీళ్లు నింపుకోవడానికి ఉన్న ఆ ఆధారం, ఆ కుండను అక్కడ వదిలిపెట్టి ఆమె ఊర్లోకి పరిగెత్తింది. ఇక్కడ ఒక మాట చెప్పనా, జీవ
అధిపతి, జీవమయ్యున్న యేసు ఒక స్త్రీకి ఎదురుబడిన తర్వాత ఆమె తన ఆత్మ సంబంధమైన దాహం తీర్చబడిన తర్వాత ఆమె భౌతిక సంబంధమైన దాహాన్ని ఆమె మర్చిపోయింది. హల్లెలూయా. ఆమె భౌతిక సంబంధమైన దాహం గురించి ఇంకా ఆలోచిస్తలే. భౌతిక విషయాల గురించి ఆమె ఇంకా ఆలోచించడం మానేసింది. అవి అక్కడే వదిలిపెట్టేసింది. వదిలిపెట్టి ఊర్లోకి పరిగెత్తి ఆమె యేసుక్రీస్తు ప్రభు గురించి మాట్లాడడం స్టార్ట్ అయింది. నీవు నీ జీవితంలో యేసుక్రీస్తు ప్రభువు గురించి అర్థం చేసుకొని కూడా, అనుభవించి కూడా నువ్వు ఇంకా భౌతిక సంబంధమైన వాటి కొరకే యేసుక్రీస్తు ప్రభువుని ఆరాధిస్తున్నావు. భౌతిక సంబంధమైన వాటి కొరకే నువ్వు యేసుక్రీస్తు ప్రభుని నమ్ముతున్నావు. భౌతిక ఇహలోక సంబంధమైన వాటి కొరకే నువ్వు యేసుక్రీస్తు ప్రభుకు ప్రార్థన చేస్తున్నావు. ఎంత దౌర్భాగ్యమైన బ్రతుకు తెలుసా అనేది. అలాంటి బ్రతుకు బతికి వేస్ట్. ఆ స్త్రీ ఒక్కటే ఒక్క మాట విన్నది, నీతో మాట్లాడుతున్న ఆ మెస్సియాను నేనే అని. యేసుక్రీస్తు ప్రభువు ఆ స్త్రీకి పరిచయం అయ్యిండు. ఆమెకు అర్థమైంది. అంతే. ఆమె భౌతిక సంబంధమైన వాటిని విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభు గురించి మాట్లాడడానికి వెళ్ళిపోయింది. సింపుల్గా చెప్పనా, ఆమె సువార్తికురాలిగా మారింది. హల్లెలూయా. నువ్వు దేవుని చేత ఎన్ని కార్యాలు అనుభవించినావు, ఎన్ని మేళ్ళు పొందుకున్నావు. ఎప్పుడన్నా సువార్తీకరణ చేసినవా? యేసుక్రీస్తు ప్రభు గురించి మాట్లాడినవా? ఇంకా భౌతిక సంబంధమైన వాటి గురించే. యేసుక్రీస్తు ప్రభు గురించి మాట్లాడితే మాకు డ్యూటీలకు రానియ్యరు, సువార్త గురించి మాట్లాడితే మాకు రేషన్ ఇయ్యరు, యేసుక్రీస్తు ప్రభు గురించి మాట్లాడితే మేము క్రిస్టియన్స్ అని చెప్తే మాకు ఇల్లు కిరాయికి ఇవ్వరు, యేసుక్రీస్తు గురించి మాట్లాడితే మా దోస్తులు మాకు దోస్తాన్ చేయరు, యేసుక్రీస్తు ప్రభు గురించి మాట్లాడితే మాకు అది కట్ అవుతుంది ఇది కట్ అవుతుంది భయపడుకుంటూనే ఉంటున్నావు. అంటే నువ్వు ఇంకా జీవజలం పొందుకోలే. నువ్వు ఒక్కసారి జీవజలం పొందుకున్నావా? ఆత్మ సంబంధమైన దాహం తీర్చబడిందా? నువ్వు భౌతిక సంబంధమైన వాటిని విడిచిపెడతావు. హల్లెలూయా. ఈ భౌతిక సంబంధమైన వాటిని విడిచిపెట్టినవు అని అంటే నువ్వు యేసుక్రీస్తు ప్రభు గురించి మాట్లాడుతూ పరిగెడతావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్షించుకో. ఆ స్త్రీ విడిచిపెట్టినట్టుగా కుండను నువ్వు విడిచిపెట్టగలుగుతున్నావా? ఆ స్త్రీ విడిచిపెట్టినట్టుగా లోక సంబంధమైన వాటి విషయమై పరిగెత్తడం మానేస్తున్నావా లేదా? ఇంకను ఆత్మ సంబంధమైన వాటి విషయమై నువ్వు ఇంకా ఎంత ఆసక్తి పెంచుకుంటున్నావు? ప్రార్థన విషయమై, నశించిపోతున్న ఆత్మల విషయమై, నీ ఇంటి పక్కన ఇంకా రక్షణ లేకుండా వ్యక్తుల గురించి, నీ బంధువులలో రక్షణ లేని వ్యక్తుల గురించి, నీ ఫ్రెండ్స్ లో రక్షణ లేని వ్యక్తుల గురించి, నీకు పరిచయం ఉన్న వ్యక్తుల్లో రక్షణ లేని వ్యక్తుల గురించి, నీతో పాటు సహవాసులై ఉన్న పని చేస్తున్న వాళ్ళు, తోటి సోదరులు, తోటి వ్యక్తులు, రక్షణ లేని వ్యక్తుల గురించి నువ్వు ఎంత ఆలోచిస్తున్నావు? వాళ్ళ గురించి ఎంత ప్రార్థన చేస్తున్నావు? వాళ్ళ గురించి ఆలోచించే ఆలోచన నీలో రావట్లేదు అని అంటే నీలో నుండి జీవజల నదులు ప్రవహించట్లేవు. అంటే నువ్వు ఆ జీవజలాన్ని ఇంకా పొందుకోలేదు. అంటే నువ్వు ఇంకా ఆ కుండను పట్టుకున్నట్లనే ఉన్నావు. అంటే లోకపరమైనవే నువ్వు ఇంకా ఆశిస్తా ఉన్నావు, పట్టుకొని ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, లోకపరమైనవి నువ్వు ఆశిస్తే ఎంత దౌర్భాగ్యం. ఈ మాట నేను చెప్పట్లా, వాక్యమే చెప్తుంది. ఒక్కసారి తీయండి 1 కొరింథీ 15వ అధ్యాయం 19వ వచనం. నేను చదువుతున్నా, వినండి. ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉన్నాము. ఇంతకన్నా మించిన మాట ఇంకేం కావాలా? ఈ లోకపరమైన వాటి కొరకే నువ్వు యేసుక్రీస్తు ప్రభు నమ్ముతున్నావా? ఈ లోకపరమైన వాటి కొరకే నువ్వు చర్చికి వెళ్తున్నావా? ఈ లోకపరమైన వాటి కొరకే నువ్వు ప్రార్థన చేస్తున్నావా? అంటే నువ్వు మిగతా మామూలు వ్యక్తుల కంటే, అంటే రక్షణ లేని వ్యక్తుల కంటే నువ్వు దౌర్భాగ్యమైన వ్యక్తివి. ప్రార్థనలకు వస్తే నేను జాబ్ సంపాదించగలుగుతా, నా బిడ్డ పెళ్లి ఉంది అందుకే నేను ప్రార్థనలు చేసుకుంటున్నా, నా కొడుకు పెళ్లి ఆగిపోయింది అందుకే నేను ప్రార్థనలు చేయించుకుంటున్నా, నా బిడ్డకు కాన్పైత లేదు, నా కొడుకు పిల్లలు పుడతలేరు, అప్పులు ఉన్నాయి, సొంత ఇల్లు లేదు. వీటి కొరకే నువ్వు యేసుక్రీస్తు ప్రభు నమ్ముకుంటున్నావా? అయితే నువ్వు దౌర్భాగ్యమైన వ్యక్తివి. నువ్వు ఆ జీవ జల నదుల కొరకు నువ్వు యేసుక్రీస్తు ప్రభుని వెంబడించు. ఆ నిత్య జీవం కోసం యేసుక్రీస్తు ప్రభుని వెంబడించు. నువ్వు మరణాన్ని దాటి నిత్యత్వంలోకి వెళ్ళడానికి, పరలోక రాజ్యం సంపాదించడానికి, ఆ యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి నువ్వు కలవడానికే ఆ యేసుక్రీస్తు ప్రభుని నమ్ము, విశ్వసించు.
అలాగైతే నువ్వు ఈ మనుషులందరికంటే నువ్వు భాగ్యవంతుడవు. హల్లెలూయా. ఇలాంటి భాగ్యమైన జీవితం మనందరికీ అనుగ్రహింపబడునుగాక. ఆమేన్. ప్రభు కృప